ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్ వెస్టిండీస్ రెండవ టెస్ట్ మ్యాచ్లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి చివరి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు 63 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. జైస్వాల్ 8 పరుగులకు అవుట్ కాగా సుదర్శన్ 30 పరుగులు, కేఎల్ రాహుల్ 25 పరుగులతో నాటౌట్గా మిగిలారు. 18 ఓవర్లు ఆట ముగిసింది. రేపు 90 ఓవర్లకి 58 పరుగులు భారత జట్టు చేయాల్సి ఉంది. మొదటి ఇన్నింగ్స్లో 518 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, వెస్టిండీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫాలో ఆన్లో భాగంగా తిరిగి బ్యాటింగ్ కొనసాగించిన ఆ జట్టు 390 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇందులో క్యాంబెల్ 115, హోప్ 103 పరుగులు చేయడం విశేషం. మొత్తానికి 121 పరుగుల స్వల్ప టార్గెట్ను భారత్ ముందు వెస్టిండీస్ ఉంచింది. కులదీప్ 3 వికెట్లు, బుమ్రా 3 వికెట్లు, సిరాజ్ 2, జడేజా, సుందర్ ఒక్కొక్క వికెట్టు తీసుకుని వెస్టిండీస్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ను ముగించారు. పరిస్థితిని గమనిస్తే ఇండియా విజయం దాదాపుగా లాంఛనప్రాయమేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మొదటి టెస్ట్లో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్టును కూడా కైవసం చేసుకోనుంది.